మంచు మోహన్ బాబు కుటుంబంలో ఇటీవల వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. మోహన్ బాబు ఆయన పెద్ద కుమారుడు విష్ణు ఓవైపు, చిన్న కుమారుడు మనోజ్ మరోవైపు అన్నట్టుగా వివాదం నడుస్తుంది. అయితే ఆ గొడవ ఇప్పుడప్పుడే సైలెంట్ అవుతుంది అనుకుంటున్న సమయంలో మోహన్ బాబుకు మరో కొత్త తలనొప్పి మొదలైంది. 20 ఏళ్ల క్రితం చనిపోయిన సౌందర్య మరణం వెనుక మోహన్ బాబు హస్తం ఉందంటూ ఒక వ్యక్తి తాజాగా పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లాకు చెందిన చిట్టిమల్లు అనే వ్యక్తి తాజాగా మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ జల్పల్లిలో 6 ఎకరాలలో సౌందర్యకు చెందిన గెస్ట్ హౌస్ ఉండగా దానిని అమ్మమని మోహన్ బాబు అడిగాడు. అందుకు సౌందర్య నిరాకరించడంతో సాక్ష్యాలు దొరకకుండా హెలికాప్టర్ ప్రమాదంలో హత్య చేయించారని ఫిర్యాదులో ఆరోపించాడు. సౌందర్య మరణం తర్వాత జల్పల్లి గెస్ట్ హౌస్ ను మోహన్ బాబు అక్రమంగా అనుభవిస్తున్నాడని, దానిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నాడు. అంతేకాదు మోహన్ బాబు నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కూడా చిట్టిమల్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. సౌందర్య అభిమానిగా చెబుతూ చిట్టిమల్లు అనే వ్యక్తి మోహన్ బాబుపై చేసిన ఫిర్యాదు హాస్యాస్పదంగా ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే సౌందర్య మరణించి 20 ఏళ్లు దాటిపోయింది. అయితే 20 ఏళ్లు తరువాత ఇప్పుడు ఆమె మరణం గుర్తుకు వచ్చిందా? పైగా అతనేమి సౌందర్య కుటుంబ సభ్యుడు కూడా కాదు, కేవలం అభిమాని మాత్రమే. ఒక అభిమానికి సౌందర్య ఆస్తుల గురించి, వ్యక్తిగత విషయాల గురించి తెలిసే అవకాశమే లేదు. మరి ఈ చిట్టిమల్లు ఈ కేసును కేవలం సంచలనం కోసం పెట్టాడా, లేక అతని మానసిక పరిస్థితి ఏమైనా బాలేదా వంటి విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈ ఆరోపణలు 20 ఏళ్ల తరువాత వెలువడడం, ఫిర్యాదు చేసిన వ్యక్తి సౌందర్య కుటుంబ సభ్యుడు కాకపోవడం వంటి అంశాలు ఈ ఆరోపణల విశ్వసనీయతపై సందేహాలను కలిగిస్తున్నాయి. అంతేకాక సౌందర్య మరణం తర్వాత ఆస్తి సంబంధిత వివాదాలు ఉన్నాయని, ప్రస్తుతం మంచు కుటుంబంలో కూడా ఆస్తి వివాదాలు జరుగుతున్నాయని సమాచారం. మొత్తం మీద ఈ ఆరోపణలపై అధికారిక స్థాయిలో మరింత సమాచారం అందుబాటులోకి రావాల్సి ఉంది. మోహన్ బాబు లేదా సంబంధిత అధికార సంస్థల నుండి అధికారిక ప్రకటనలు వెలువడిన తర్వాత మాత్రమే ఈ విషయంపై స్పష్టత వస్తుంది.